విశ్వాసమే ఎందుకు? విశ్వాసమే ఒకరిని ప్రభావము చెందించగలదు కాబట్టి, విశ్వాసమే ఒకరిని ఉత్తేజింప చేయగలదు కాబట్టి, మనలో ఉన్న విశ్వాసము మన చుట్టూ ఉన్న అనేకులను ప్రభావితం చేయగలదు. ఈ లోకం దృష్టిలో అసాధ్యమైన కార్యం ఒకటి ఉందనుకోండి. దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్న, రూఢి అయిన విశ్వాసం కలిగి ఉన్న, దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న, బలమైన విశ్వాసం కలిగి ఉన్న, నిజమైన విశ్వాసిగా కనుపరచవలసిన విశ్వాసం కలిగి ఉన్న మనము ఇప్పుడు లేదు, నా దేవునితో ఇది సాధ్యమే, యేసయ్యతో నాకు ఇది సాధ్యమే అని మనం లోకానికి ఛాలెంజ్ చేసి అందులో నిలవబడి వారు ఎవరికి కనిపించని విశ్వాసమును విడుదల చేయడం మాత్రమే కాదు, ఆ విశ్వాస సహితమైన జీవితాన్ని కూడా కనుపరిచి ఆ యాక్షన్ పార్ట్ను కూడా మనం అనేకులకు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక టైంకి ఆ ఫ్రూట్ మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఆ ఫ్రూట్ను మనము ఆనందించడం అన్న దానిని మన చుట్టూ ఉన్న అనేకులు చూస్తారు. వారిలో ఆత్మీయ చలనం కలుగుతుంది, వారిలో ఆత్మీయ ఉత్తేజం కలుగుతుంది, వారు ఆత్మీయంగా ప్రభావం చెందుతారు. హల్లెలూయా. ఇది అసాధ్యం, కానీ ఈ వ్యక్తికి జరిగింది. ప్రభువుని నమ్ముకున్న ఈ వ్యక్తికి, యేసయ్యను నమ్ముకున్న ఈ వ్యక్తికి, యేసుక్రీస్తు ద్వారా ఇది సాధ్యమని ఎంతో మందితో ఛాలెంజ్ చేసిన ఈ వ్యక్తికి ఇది జరిగింది అంటే ఇది నిజముగా దైవ కార్యముగా కనబడుతుంది. హల్లెలూయా. హి ఈజ్ అ గాడ్. గాడ్ ఇస్ గాడ్. గాడ్ కెన్ అట్రాక్ట్ ఎనీబడి ప్రొవైడెడ్ యూ షుడ్ బి అ వెసల్ టు బి అ యూజబుల్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన దేవుడు, ఆయన మహా గొప్ప దేవుడు, ఆయన ఏది అయినా చేయగలిగిన వాడు. అయితే నీవు ఆయన చేతిలో పాత్రగా ఉండగలిగితే, నీవు ప్రభావము చూపించదగిన పాత్రగా నీవు ఉండగలిగితే, ఆయన నీ ద్వారా ఆయన ప్రభావాన్ని అనేక మందికి కనపరుస్తాడు. అనేక జీవితములను ఆయన త్రిప్పివేయగలడు, మార్చివేయగలడు, రేపి యేసుక్రీస్తునందు వారిని ప్రేమ చేత స్వీకరించగలడు. హల్లెలూయా. విశ్వాసము ప్రభావాన్ని కనపరుస్తుంది. దాని పేరే ఫెలోషిప్ ఆఫ్ అవర్ ఫెయిత్. ద కమ్యూనికేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్ షుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మనం తింటున్నాం, మనం బాగున్నాం, మనం ఆశీర్వదింపబడ్డాం, మనం క్షేమాన్ని పొందుతూ ఉన్నాం, మనము ఆరోగ్యవంతంగా ఉన్నాం, మనం స్వస్థత చెందాం, మనం దీవెనలు పొందుతూ ఉన్నాం. అయితే ఇతరుల గురించి ఏంటి? ఇదే ఈరోజు మనం ఆలోచించాలి. యూ నీడ్ టు కమ్యూనికేట్ యువర్ ఫెయిత్. ద ఫెలోషిప్ ఆఫ్ యువర్ ఫెయిత్, ఆఫ్ యువర్ ఫెయిత్. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ and the fellowship of your faith shall motivate and inspire and impact the known world around you. నీ చుట్టూన్న వారిని, నీ చుట్టూన్న ప్రపంచాన్ని నీ యొక్క విశ్వాసము మార్చగలదు. హల్లెలూయా. నీ యొక్క విశ్వాస సహితమైన సాక్ష్యమును నీవు అనేకులకు పంచుకోవడం కావచ్చు. నీ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తే సర్వస్వమని, ఆధారమని నీవు పంచుకోవడం కావచ్చు. వీటన్నిటి ద్వారా కమ్యూనికేషన్ ఆఫ్ ఫెయిత్ అన్నది జరుగుతుంది. ఫెలోషిప్ ఆఫ్ యువర్ ఫెయిత్ అన్నది నీ ద్వారా ఈ భూమి పైన ఆయన రాజ్యములో ఏర్పాటు అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆర్ వి అక్నాలెడ్జింగ్ వాట్ గాడ్ హెస్ డన్ at the very gift of salvation into our lives? గొప్ప బహుమానమైన రక్షణను దేవుడు మనకు అనుగ్రహించగా, ఈ రక్షణ యందు మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏ బహుమానములను ఆయన అనుగ్రహించాడు, ఏ శ్రేష్టమైన వరములను దేవుడు మనకు పెంపొందించాడో, మన జీవితంలో ఆయన కుమ్మరించాడు, వాటిని గ్రహించి ధ్యానిస్తూ ఉన్నామా? విశ్వాసము, దాని యొక్క ప్రభావము. క్రీస్తునందు మనయందున్న ప్రతి శ్రేష్టమైన వరమును అనుభవపూర్వకముగా మనము ఎరుగుట అన్నది అత్యంత కీలకమైనది. The more we acknowledge every good thing that God has in us, the more would be the communication of our faith becoming effectual. We have a part to play in bringing so many people
into the fellowship of our faith. That's why faith fellowship. మన యొక్క జీవితం, మన యొక్క ప్రయాణం, మన మనుగడ యేసుక్రీస్తునందు మన యొక్క మొదటి అడుగు, దేవుని రాజ్యంలో మన యొక్క స్థాపన, దేవుని యొక్క ఉనికిలో మన యొక్క ప్రస్థానం, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతముగా, ఆశ్చర్యముగా, గొప్పగా, ఉన్నతముగా, దేవునికి మహిమ కలుగులాగున దేవుని యొక్క కృపను బట్టి ఒక అత్యవసరమైన సంగతి చేత ఇది ఆరంభమైంది. హల్లెలూయా. అదే విశ్వాసం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలము అని ఎంతగా పిలువబడతామో అలాగే విశ్వాసి అని కూడా పిలువబడతాం. విశ్వాసి అని మనకు దేవుడు నామకరణం చేశాడు. జనరలైజేషన్లో మనల్ని విశ్వాసులు అని పిలుస్తారు. విశ్వాసులు అని పిలిచే ఎంతోమందికి విశ్వాసం గురించిన పూర్తి అవగాహన లేకపోయినా వెరీ వెరీ కామన్గా విశ్వాసులు అని పిలవడం జరుగుతుంది. దేవుని బిడ్డగా దేవుడు విశ్వాసం అన్న దాన్ని ఎంత ప్రాముఖ్యంగా ఇచ్చాడో, విశ్వాసం అనేది ఎంత విశేషమైందో దీన్ని బట్టి మనము చెప్పకనే చెప్పవచ్చు. హల్లెలూయా. ఇది ఎంత ప్రాముఖ్యమైంది అయితే దీన్ని మనము విస్మరించకుండా జీవించడం అన్నదే కుదరదు. ఇది ఎంత ప్రాముఖ్యమైంది అయితే దేవుడు దీనినే మన పేరుగా, దీనినే మన నామముగా చేశాడు. మన పేరు మనకు పుట్టుకతో పెట్టిన పేరు ఒకటైతే, కానీ మనము పైనుండి పుట్టిన తరువాత దేవుడు మనకు అనుగ్రహించిన ఇంకొక జనరలైజ్డ్ సావరిన్ నేమ్ ఏంటి అంటే విశ్వాసి. హల్లెలూయా. అంటే దీని అర్థము దేవుని బిడ్డగా మనము జీవిస్తూ ఉండగా, దేవుని బిడ్డలమైన మనము ఆయనతో రిలేషన్ని కలిగి జీవిస్తూ ఉండగా, ఆయనతో సహవాసం కలిగి మనము జీవిస్తూ ఉండగా, ఈ ఒక్కటి అన్నది ఎంత ప్రాముఖ్యమైంది అంటే ఇది ఒక్కటే అయినా సరే, ఇది మాట్లాడుకోవడానికి క్రైస్తవులు అనబడే వారిలో చాలామంది దీన్ని విస్మరిస్తూ ఉన్నా సరే, ఈ ఒక్కటే అన్నది ఎంత ప్రాముఖ్యమైంది అంటే ఈ ఒక్కటి లేకపోతే దేవునితో రిలేషన్షిప్పే మనకు లేదు. ఈ ఒక్కటి లేకపోతే ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ ఆత్మీయ జీవితం, మన యొక్క స్థితి ఏదైతే ఉందో, దేవుని రాజ్యంలో మన మనుగడ, ఈ యొక్క ప్రస్థానం అంతా కూడా అది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అందుకే మనము రక్షింపబడే ఆ యొక్క క్రమంలో మన ఆత్మీయ జీవితంలో ఈ విశ్వాసము అనున్నదే ద్వారముగా ఉన్నింది. ఈ విశ్వాసము అన్న ద్వారము గుండానే మనము లోపలికి రావడం జరిగింది. దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని యొక్క బిడ్డగా మనము స్వీకరింపబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము చాలా సర్వసాధారణంగా ఏం చెప్తూ ఉంది అంటే వినుట వలన విశ్వాసము. హల్లెలూయా. ఈ విశ్వాసము ప్రతి ఒక్కరికి కూడా బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అయితే ప్రతి ఒక్కరు దీన్ని వింటూ ఉన్నారంటే ప్రతి ఒక్కరూ దీన్ని వినట్లేదు, ప్రతి ఒక్కరూ దీన్ని రిసీవ్ చేసుకోవట్లేదు, ప్రతి ఒక్కరిలో ఇది పని చేయట్లేదు. అయితే ఎవరైతే లక్ష్య పెడుతూ ఉన్నారో, ఈ విశ్వాసాన్ని లెక్క పెడుతున్నారో వారిలోనే ఇది పనిచేస్తుంది అన్నది మనము లోకాన్ని గనక గమనిస్తే చూడగలము. లోకమంతా ఒక పక్క ఉంటుంది, మనం మాత్రము ఈ విధముగా ఉన్నాము. లోకంలాగా మనం ఎందుకు లేము, మనలాగా లోకం ఎందుకు లేదు అంటే విశ్వాసమే కారణం. మనకు విశ్వాసం ఉంటుంది కాబట్టి మన ప్రయాణము, మన దారి అంతా వేరేగా ఉంటుంది. వారికి విశ్వాసం ఉండదు కాబట్టి వారి దృష్టి అంతా కూడా భౌతిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, బాహ్యమైన ప్రపంచాన్ని వారు లెక్క పెడుతూ, లక్ష్య పెడుతూ, దాన్ని బట్టే వారికి ఉన్న భౌతిక రకమైన విశ్వాసాన్ని వారు కలిగి జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము వారికి ఉన్న సామర్థ్యమే మనకు కూడా ఉంది, వారికి ఉన్న యొక్క విశ్వాసమే మనకు ఉంది. అయితే దానితోనే మనము ఆగిపోవట్లేదు. ఆ యొక్క భౌతిక విశ్వాసంతోనే మనము లిమిట్ అయిపోయి మన జీవితాన్ని ముగించుకోవట్లేదు. కానీ దానికి మించిన విశ్వాసము దేవుని బిడ్డలైన వారికి కావాలి, దేవుని రాజ్యంలో ఉన్న వారికి కావాలి. మరి దానికి మించిన విశ్వాసమును ఇవ్వడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరుడుగా నరులందరి కొరకు ఆయన
ఆయన గొప్ప కార్యాన్ని మనందరి కొరకు చేసి ఈ విశ్వాసాన్ని బహుమానముగా అనుగ్రహించాడు. కాబట్టి ఈ విశ్వాసము ఎవరైతే లెక్క పెడతారో, లక్ష్య పెడతారో వారి జీవితంలో నిజమైన విశ్వాసులుగా ఉంటారు. పేరుకు విశ్వాసులుగా ఉండడానికి దేవుడు అనేక మందిని ఎన్నుకోలేదు, ఏర్పరచుకోలేదు. మనకు ఇది జస్ట్ ఒక ఎంప్లాయీగా ఒక కంపెనీలో జాయిన్ అయితే వారికి ఒక ట్యాగ్ ఇస్తారు, వారికి ఒక బ్యాడ్జ్ ఇస్తారు, నీవు ఈ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీ అని. వారి హృదయంలో నిజంగా కంపెనీ పట్ల శ్రద్ధ లేకుండా, ఆ కంపెనీలో పని చేయాలన్న దృక్పథం లేకుండా, ఆ కంపెనీ అంటే ఇష్టం లేకుండా ఉన్నా కూడా ఆ బ్యాడ్జ్ ధరించుకుంటే చాలు, బయటికి బాహ్యంగా అనేక మంది చూసి కంపెనీ యొక్క సెక్యూరిటీస్, అథారిటీస్ చూసి వారిని లోపలికి అనుమతించడం జరుగుతుంది. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో? వాడికి లోపల ఆ కంపెనీ అంటే ఇష్టం లేదు, ఆ కంపెనీలో పనిచేయాలని లేదు, ఆ కంపెనీ పట్ల మంచి సానుకూలమైన దృక్పథం లేదు, అయినా కూడా ఆ వ్యక్తి అలా చలామణి అవుతూ ఉన్నాడు అంటే అది బాహ్యంగా మాత్రమే కనుపరిచే విశ్వాసము. కానీ దేవుని బిడ్డలైన వారికి దేవుడు అలాంటి టైటిలే విశ్వాసి అని ఇచ్చాడు. అయితే విశ్వాసి అని ఆ విధముగా టైటిల్ ఇచ్చినంత మాత్రాన పైకి మాత్రం మనం అనేక మంది ద్వారా విశ్వాసులు అని పిలువబడితే సరిపోదు. లోపల నిజముగా మనం విశ్వాసులుగా ఉన్నామా? లోపల నిజమైన విశ్వాసాన్ని దేవుని పట్ల, దేవుని యొక్క కార్యాల పట్ల మనం కనపరుస్తూ ఉన్నామా లేదా అన్నది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనుషుల్ని చూస్తారు కాబట్టి అది అక్కడి వరకే లిమిటెడ్గా ఉంటుంది, లిమిటేషన్స్తో కూడినదిగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని బిడ్డలైన వారికి, దేవుని రాజ్యంలో ఉన్న వారిని దేవుడే చూస్తాడు. కాబట్టి దేవుడే లోపలేముందో ఆయన పరిశీలించే దేవుడు. కాబట్టి మనము పైకి విశ్వాసిగా నటిస్తే ఆయనకు సంతృప్తిగా ఉండదు. మనం పైకి విశ్వాసి అన్న లేబుల్ ద్వారా అనిపింపబడితే, విశ్వాసి అని పిలువబడితే దేవుని దృష్టిలో సరిపోదు. అందుకే మనం ప్రత్యేకమైన వారము, అందుకే మనము విశేషమైన వారము, విశిష్టమైన వారము. ఎందుకంటే ఇది దేవుడే శ్రద్ధ తీసుకొని నిజముగా ఇది హృదయంలో నుండి మనం బాహ్యముగా కనపరిచే ఒక కార్యము జరుగుతుందా? మనం బయటికి ఒక విశ్వాస సహితమైన మాట మాట్లాడినా అది లోపల ఎలా ఉంది? ఒకవేళ బయటికి ఒక మాట మాట్లాడితే నిజముగానే లోపల కూడా అదే ఉద్దేశం మనం కలిగి ఉన్నామా? లోపల కూడా అదే విశ్వాసాన్ని మన హృదయంలో మనం కలిగి ఉన్నామా అన్నది మెజర్ చేసి దానిని బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ బయటికి నువ్వు కనపరచకపోయినా నీవు లోపల ఏదైతే అనుకుంటావో, లోపల దేన్నైతే నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావో, లోపల దేన్నైతే నువ్వు విడుదల చేస్తావో అది దేవుని దృష్టిలో విలువైనదిగా ఉంది, ఘనమైనదిగా ఉంది, అది ఫలమును పుచ్చుకునేదిగా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనము బయటికి ప్రదర్శించాల్సింది తక్కువగా చేయాలి, లోపల ప్రదర్శించవలసినది అత్యవసరమైనది అధికముగా మనము చేయాలి అని దీని ద్వారా మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలైన వారు, క్రైస్తవులు అనబడేవారు ఈ స్పెసిఫిక్ టైటిల్ అయిన విశ్వాసులు అనబడే అనేక మంది ఇలా జీవించట్లేదు. దీనిని బట్టి దేవుడు ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు. మనం పేరుకి విశ్వాసులుగా మనము బ్రతుకుచు విశ్వాసం యొక్క సార్థకతను, విశ్వాసం యొక్క శక్తిని, విశ్వాసము ద్వారా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఉంటే దేనికి పనికి రాకుండా అయిపోతాం. అటు ఒక విధంగా లోకంలో ఉండము, ఇటు దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో ఉన్నా కూడా నిజమైన విశ్వాసం కలిగి ఉండకపోతే, నిజముగా ఏదైతే లోపల ఉద్భవింపబడవలసిన విశ్వాసము బయటికి రాకపోతే, లోపల మనము కనపరచవలసిన విశ్వాసం కనపరచకపోతే అది ఎందుకు పనికిరాదు. అందుకే దేవుడు మనల్ని ఏమంటూ ఉన్నాడు? నీవు నన్ను ఆరాధించాలనుకుంటే నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించు. హల్లెలూయా. ఆత్మ సత్యము అన్నది ఎవరికి కళ్ళకు కనిపించేది కాదు. ఇట్ ఈస్ నాట్ నీదర్ టాంజిబుల్ నాట్ అ ఫిజికల్లీ ట్రేసబుల్ స్టిములై. హల్లెలూయా, హల్లెలూయా. అది మనము స్పర్శించేదో లేదు అంటే మనం బాహ్యముగా దాన్ని కనుగొనేదో కాదు. ఆత్మ
సత్యము అంటే. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఆత్మ సత్యముతో నీవు నన్ను ఆరాధించాలి. ఎందుకంటే ఇది ఆంతర్యానికి సంబంధించింది, ఇది నీ లోపలకు సంబంధించింది, ఇది ఆత్మ సంబంధమైనది. ఇది ఎవరు కనుగొనని చూడలేని యొక్క స్థాయిలో నేను నీలోనికి దీన్ని పునఃసృష్టించాను. నా ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను దీనిని నీలోనికి తీసుకొని వచ్చాను. కాబట్టి నేను నా కుమారుని ఆత్మనే నీకు అనుగ్రహించాను. కాబట్టి అబ్బా తండ్రి అని పిలుచు, ఆ ఆత్మనే నీకు ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మతో నీవు నన్ను స్తుతిస్తే నేను చూడాలని కోరుకుంటూ ఉన్నా. ఆ ఆత్మ నుండి నీవు స్తుతిని పలుకుతే, నీవు ఆరాధిస్తే, నీవు నన్ను మహిమపరుస్తే నేను చూడాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉండే ఒక స్థితి. హల్లెలూయా. ఒక దేవుని యొక్క నూతనమైన సృష్టి. మన ఆత్మ దేవుని ఆత్మతోనే సత్సంబంధం కలిగి ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆత్మతోనే మన ఆత్మ సంబంధం కలిగి ఉంటుందంటే ఎంత శ్రేష్టమైన విషయం, ఎంత గొప్ప విషయం. ఇలాంటి వాటిని మనం పట్టుకోవట్లేదు, ఇలాంటి వాటిని మనం ధ్యానించట్లేదు, ఇలాంటి వాటి యందు మనం ఆనందించట్లేదు. కానీ భౌతికమైన అనేకమైన వాటితో మన బుర్ర బద్దలు కొట్టుకుంటూ మన యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఈ యొక్క జీవనాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ లోకంలో ఉన్నవారు ఎటో పాడైపోయిన వారు నశించేవారే. అయితే దేవుని బిడ్డలైన వారు కూడా ఈ రోజుల్లో ఈ విధముగానే బిజీ లైఫ్ స్టైల్ అని వారి సమయం అంతా కూడా వ్యర్థమైన వాటికి వెచ్చిస్తూ, తుచ్చమైన వాటికి వెచ్చిస్తూ, శాశ్వతములు కాని ప్రకృతి సంబంధమైన వాటి కొరకు వెచ్చిస్తూ దేవుని మహిమపరచలేకుండా ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకోవాలి, దేవుడు మన ఆంతర్యాన్ని మరింతగా ఆయన లెక్క పెడుతున్న దేవుడు. ఎందుకు అంటే మనము ఎంత విలువైన వారమో భౌతికముగా చూస్తే అన్నదాన్ని మనం పక్కన పెడితే, భౌతికంగా మనకు ఎవరు ఎంత వెల కట్టినా అంతకంటే విలువ కలిగింది, వెల చెల్లించదగింది మన లోపల ఉంది అన్నది మనం ఈ లోకానికి చెప్పాలి. హల్లెలూయా. మన లోపల దేవుని యొక్క ప్రసన్నతే ఉంది, దేవుని యొక్క సన్నిధి మనలో ఉంది, మన లోపల దేవుడే పెట్టిన ఆత్మ ఉంది. హల్లెలూయా. అలాగే యేసు క్రీస్తు ఏ విధముగా ఆయన సత్యము నేనే అన్నాడో అంత స్థాయిలో ఉన్న సత్యాన్ని దేవుడు మనలో పెట్టాడు, ఆయన ఆత్మలో పెట్టాడు. హల్లెలూయా. అందుకే మన తండ్రి అయిన దేవుడు, మన యేసయ్య, మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. అలాగే మనందరితో మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించువారు నా దృష్టిలో శ్రేష్టమైన వారు. ఆత్మతో సత్యముతో ఎందరైతే నన్ను చూస్తూ ఉన్నారో, ఆకాశం వైపుగా చూస్తూ ఉన్నారో, వారి దృష్టి నా పైన నిలుపుతూ ఉన్నారో, ఆత్మతో సత్యముతో, శరీరముతో మనసుతో కాదు, అవి కూడా కావాలి. అయితే అవి దేవుని వైపుగా మరల్చడం అన్నది మనకి ఈజీ. అంటే మన దృష్టిలో మనకు ఈజీ. అదే ఆత్మను ముందు పెట్టి సత్యముతో మనం మన దేవుణ్ణి ఆరాధించాలి అంటే చాలా 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 కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మానుసారమైన మనస్సును మౌల్డ్ చేసుకోవడం అనేది ఈ ప్రకృతి సంబంధమైన జీవితం మీద మరింతగా దృష్టి పెట్టిన క్రైస్తవులు అనబడే వారికి కూడా కష్టమై ఉంది. ఎందుకంటే దృష్టి వేరే వైపు ఉంది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆత్మానుసారమైన మనసు మీకు కావాలి, శరీరానుసారమైన మనసు మీది కాదు. శరీరానుసారమైన మనసు లోకంలో ఉన్నవారిది, ఆత్మానుసారమైన మనసు మీది. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటేనే మీరు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించగలరు. మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించే వారమైతే, నిజముగా దేవుణ్ణి లెక్క పెట్టి లక్ష్య పెట్టే వారమైతే ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఇలా ఆరాధించేవారే నిజమైన విశ్వాసులు అనడానికే దేవుడు దీన్నంతా వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారు నిజముగా దేవుని పైన ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని పైన ఆనుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించగలరు. ద ఫెయిత్ దట్ వి ఫైండ్ ఇన్ అవర్ లార్డ్ ఈజ్ క్రూషియల్ ఫర్ అవర్ లైఫ్స్. మన దేవుని యందు మనము కనుగొను, మన దేవుని యందు మనము
పెట్టుకున్న విశ్వాసము మన జీవితములకు ఎంతో కీలకమైంది. మన జీవితమనంతా ఒక్కసారి మనము దేవుని ఎదుట కుమ్మరిస్తే విశ్వాసము అన్నదే చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ఇదే మనల్ని దేవుని దగ్గరకు తీసుకుని వచ్చింది, ఇదే మనల్ని ముందుకు కొనసాగింప చేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరైతే విశ్వాసిగా ఉంటారో వారు దేవుణ్ణి తప్పక ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారు? దేవుణ్ణి ఎంత గొప్పగా ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించగలరు. ఆయన పోలికలో, ఆయన స్వారూప్యంలో మనల్ని చేశాడు. మనల్ని ఆయన కోల్పోయినా, మనం ఆయనకి దూరంగా అయిపోయినా, మనము నశించిపోయే భయంకరమైన పరిస్థితిలో ఉన్న వెదకి రక్షించి మరల రక్షణ అనుగ్రహించి తిరిగి మరలా యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి, పోలికలోనికి మనలందరినీ కూడా ఆయన పునఃప్రారంభింపచేశాడు, పునఃసృష్టిగా చేశాడు. అయితే అది మొదట ఆత్మ నుండి ఆయన ప్రారంభించాడు. చివరకు అది మన దేహం వరకు, మన శరీరం వరకు ఈ యొక్క మార్పు, ఈ యొక్క పునఃసృష్టి, ఈ రూపాంతరము ఈ విధముగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. యేసయ్య మధ్యాకాశానికి వచ్చేంత వరకు మనమంతా కూడా విశ్వాసులముగా, ఆయన సంఘముగా, ఆయన పెండ్లి కుమార్తెగా, ఆయన శరీరముగా మనమంతా ఎత్తబడినప్పుడు అప్పుడు పరిపూర్ణముగా ఈ రక్షణ అన్న యొక్క ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ అనబడేది ఏదైతే ఉందో అది పరిపూర్ణం చేయబడుతుంది. అప్పుడు మన మహిమ దేహములను పొంది మనం పరిపూర్ణులముగా యేసుక్రీస్తు ఎదుట ఆత్మలో మాత్రమే కాదు, మన ప్రాణంలోనూ అలాగే మన దేహంలో కూడా మనము పరిపూర్ణులము అవుతాము. అయితే ఇంకా మనము ఈ భూమి పైన ఉన్నాము కాబట్టి దేవుడు మనలో ఈ గొప్ప కార్యాన్ని చేసేసాడు. అది యేసుక్రీస్తు ద్వారా ఈ కార్యాన్ని చేసి ఇప్పుడు ఆయన ఆశ పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశ అన్యాయమైనదేమీ కాదు, అది న్యాయమైనదే. ఆయన మన పట్ల ఆశగొని ఉండుటకు అన్ని విధములుగా ఆయన బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. అన్ని విధములుగా ఆయనకు అర్హత ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆశపడుతూ ఉన్నాడు, నా బిడ్డలైన వారు నన్ను హృదయపూర్వకముగా ఆరాధించాలి. అనుకుందాం, సర్వసాధారణంగా మనుషులకే మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయి, అవునా కాదా? సో మనుషుల గురించి మనుషులకే తెలుస్తుంది. అలాగే మనిషి ఒకడు ఏదైనా పైన చేస్తూ ఉన్నాడా, హృదయపూర్వకముగా చేస్తూ ఉన్నాడా అన్నది మనిషి ఈజీగా గమనించగలడు, మనిషి ఈజీగా అర్థం చేసుకోగలడు, అవునా కదా? మరి దీన్ని బట్టి ఎవరికైనా ఒకడు పైన చేస్తే నచ్చుతుందా, హృదయపూర్వకంగా ఒకడు చేస్తే నచ్చుతుందా? అలాంటప్పుడు దేవునికి మరి ఇంకెంత ప్రాముఖ్యం? మనుషులైన వారు ఆయన పట్ల ప్రవర్తించే తీరులో హృదయపూర్వకమైనది కావాలి అన్నది దేవునికి ఎంత అవసరం? మరింత అవసరం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా అది పెద్ద ప్రాముఖ్యమైనదేమీ కాదు, కానీ దేవునికైతే మాత్రము హృదయపూర్వకముగా మనము ఆయన పట్ల ప్రవర్తించడం అన్నది అత్యంత అవసరమైనది. ఎందుకంటే దేవునికి అదే తృప్తినిచ్చేదిగా ఉంది. ఇంత చేసి దేవుడు మన నుండి ఏమీ ఆశించట్లేదు. ఇన్ని మేలులు ప్రతి దినము చేస్తూ ఆయన ఏదీ అడగట్లేదు. అయితే హృదయపూర్వకముగా ఆయనను మనము సేవిస్తూ ఉన్నామా? హృదయపూర్వకముగా ఆయన్ని మనము ఆరాధిస్తూ ఉన్నామా? ఆత్మతో సత్యముతో అంటే అదే హృదయపూర్వకము. హృదయములో ఆత్మ ఉంది, ఆత్మను అనుసరించే, ఆత్మతో సమ్మతి తెలిపి నడిచే మనసు కూడా ఉంది. దానినే హృదయం అంటాము. కాబట్టి హృదయపూర్వకము అంటే యోహాను 4:24 యేసుక్రీస్తు చెప్పినట్లు ఆత్మతో సత్యముతో అనే అర్థం. కాబట్టి హృదయపూర్వకముగా దేవుణ్ణి మనం సేవించుట అనగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటయే. మరి మన దేవుణ్ణి హృదయపూర్వకముగా మనము ఆరాధించాలి. ఎలా పడితే అలా కాదు, అనాలోచనతో కాదు, అసంతృప్తితో కాదు, అవిశ్వాసంతో కానే కాదు. ఒకవేళ అవిశ్వాసముగా ఉండి ఏందో దేవుడు ఇలా చేస్తాడు, ఎప్పుడు నాకు ఇంతే, నా లైఫ్ ఇంతే, నా జీవితంలో ఇంతే అని కొంతమంది మాటలు మాట్లాడి దాన్ని మర్చిపోయి మరలా దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి అన్నీ వదిలేసి
విశ్వాసమును పుంజుకొని విశ్వాసములో మరలా వారు రేపబడి ఉజ్జీవం చెంది మరలా ఆ విశ్వాస సహితముగా దేవుని సేవించడం అది వేరే. అలా కాకుండా హృదయపూర్వకంగా కూడా, అంటే దేవుణ్ణి ప్రార్థించేటప్పుడో లేదంటే దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడిపేటప్పుడు కూడా అదే మనసు, అదే అసంతృప్తికరమైన, లేదు సింపుల్గా చెప్పాలి అంటే శరీరానుసారమైన, ప్రకృతి సంబంధమైన, బాహ్య సంబంధమైన మనసే కలిగి ఇంకా కూడా దేవుని సేవిస్తూ లేదంటే ప్రార్థనలోనో లేదంటే ఇంకొక కార్యంలోనో ఉంటూ దేవుని తలంచుకుంటూ ఉంటే వేస్ట్, అది వ్యర్థం. దాని యందు దేవుడు ఏమాత్రము కూడా శ్రద్ధ వహించట్లేదు. దేవుడు ఏమీ కూడా అందులో ఆయన తృప్తి కలిగి లేడు అన్నది మనము తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోకుండా ఎంతోమంది సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు జస్ట్ ఒక ఫిజికల్ యాక్ట్ చేస్తే చాలు ఇది దేవునికి అంగీకారంగా ఉంటుంది, ఒక ఫిజికల్ ప్రేయర్ చేస్తే చాలు ఇది దేవుడు అంగీకరిస్తాడు, ఒక కార్యము అయిపోయినట్లే నాకు ఒక టిక్కు పడిపోతుంది, దీని ద్వారా దేవుడు సంతృప్తి చెందడు. అలాగే నీ జీవితం కూడా ఏమాత్రము మార్పు చెందదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మారాలి, మన మనసు నూతనపరచబడాలి. దేవుని సన్నిధి అంటేనే మనం చాలా ప్యూర్గా ఉండాలి. దేవుని సన్నిధి అంటేనే మన మనస్సు, మన హృదయం విప్పబడాలి. మన హృదయం అంతా ఆయన సన్నిధిలో పోయబడాలి. మనకు ఎన్ని సాధక బాధకాలు ఉన్న అవన్నీ పక్కన పెట్టేసి, ఒకవేళ అంతవరకు నీకు అపనమ్మకముగా అవిశ్వాసముగా ఉన్న దేవుని సన్నిధికి వచ్చేసరికి నీవు అన్ని పక్కన పెట్టేసి, ఇదిగో నా ఎదుట దేవుడున్నాడు, ఇప్పుడు దేవుడున్నాడు, ఇక్కడ దేవుడున్నాడు, ఇప్పుడు నేను దేవునిపైనే ఆధారపడతాను, దేవుని యందు విశ్వాసం ఉంచుతా, నా దేవుని నేను సేవించేటప్పుడు ఇలాంటి వ్యర్థమైనవన్నీ నేను ఆలోచించకుండా ఆయన పూర్ణ హృదయముతో నేను ఆరాధిస్తాను, పూర్ణ మనస్సుతో ఆయన నేను స్తుతిస్తాను, నా హృదయమంతా ప్రాణార్పణముగా పోయబడి నా దేవుని నేను తలంచుకుంటాను, స్మరిస్తాను, ఆయన మేలులు ఉపకారములు నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఆయన కార్యములను నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఆయన పైన ఇంకా ఎలాగ ఆధారపడాలో కొంత సమయాన్ని నేను గడుపుతాను, ఆయన స్వరాన్ని నేను వినే ప్రయత్నం చేస్తాను, ఏవి నాకు తెలియపరుస్తాడో బయలుపరుస్తాడో నేను వింటాను, ఇంకొంచెం ఆయన రిలేషన్షిప్లో డీప్గా వెళ్తాను, ఆయన నన్ను ఆత్మ ద్వారా ప్రేరేపించి ఎక్కడికి నడిపిస్తాడో, ఆత్మలో ఆయన నన్ను రేపి ఏం చేయమని చెప్తాడో, ఆత్మలో నన్ను పురికొల్ప చేసి ఉత్తేజాన్ని ఆయన నింపి నన్ను ఏ విధముగా ముందుకు నడిపిస్తాడో ఒక్కసారి నేను ఆయన వైపుగా చూస్తాను అన్న యొక్క యాటిట్యూడ్ మనకు కావాలి. దేవుని సన్నిధిలో ఇలాంటి యాటిట్యూడే మనకు కావాలి. పాజిటివ్ థింకింగ్ మనకు కావాలి. ఇలాంటి రీన్యూడ్ మైండ్ మనకు కావాలి అని దేవతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసులము మనం అవుతాము. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మన విశ్వాసము నిజమైనదిగా ఇతరులు కూడా చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, హెబ్రీయులు 11:6 దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని మనందరి కొరకు వ్రాయించాడు. ఆయన అంటూ ఉన్నాడు, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట కొంచెం ప్రయత్నిస్తే జరగవచ్చు అని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉందా? మనం విశ్వాసం చూపించగలుగుతూ ఉన్నామా? విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నామా? దేవుడు నిజముగానే మన యందు తృప్తి నొందుతాడు. దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఇష్టలము అంటే అర్థం ఏంటి? ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు? మనం ఎవరినైనా ఇష్టపడినా, మనల్ని ఎవరైనా ఇష్టపడినా ఎందుకు ఇష్టపడతారు? అందులో ఆనందం ఉంది. ఇష్టపడడం యొక్క ఫ్రూట్ ఆనందం. దేవుడు మన యందు ఇష్టపడుట అంటే మన యందు ఆనందించడమే. మన యందు దేవుడు ఆనందించాలి అంటే నీ విశ్వాసాన్ని కనపరచు. నీవు విశ్వాసి అన్న లేబుల్ మాత్రమే కాదు, విశ్వాసం కూడా కనపరచు. We need to express our faith. We have been called to express our faith. Just విశ్వాసి అన్న స్థితి కాదు మనది. ఇప్పుడు అప్పుడు పొద్దున్న రాత్రో మధ్యలో అవసరమైనప్పుడు, అవసరాలు అక్కర్లో ఉన్నప్పుడు, డబ్బులు కావలసినప్పుడు కాదు, ప్రతి నిత్యము విశ్వాసాన్ని విడుదల చేస్తూ ఉండే వారమే మనము. ప్రతి నిత్యము, ప్రతి దానికి, ప్రతి వాటికి, ప్రతి సమయములో, ప్రతి కాలములో
దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్న వారమే మనము. విశ్వాసమును ఎక్స్ప్రెషన్గా చేసే వారమే మనము. విశ్వాసమును విడుదల చేయు వాళ్ళమే మనము. ఎందుకంటే ఆయన కాన్స్టెంట్గా ప్రతినిత్యము ఎప్పుడు ఎల్లప్పుడూ మన యందు ఆయన సంతృప్తి చెందాలి, మనల్ని ఇష్టపడుతూనే ఉండాలి, మన యందు ఆయన ఆనందిస్తూనే ఉండాలి. కాబట్టి హల్లెలూయా, ఆయన ఇలా మన యందు ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఈ విధముగా మనం ఎల్లప్పుడూ విశ్వాసమే కలిగి జీవించాలి. విశ్వాసమే సర్వస్వముగా మనం జీవించాలి. హల్లెలూయా. హోప్ ఎలాగూ ఫైనల్ డెస్టినేషనే. హోప్ ఎలాగైనా మనం చేరతాం. అంటే విశ్వాసం అనేది హోప్ కోసమే, విశ్వాసం అనేది నిరీక్షణ కొరకే. అయితే విశ్వాసం అన్న దానినే దేవుడు అతి ప్రాముఖ్యమైన దానిగా మన జీవితంలో ఎందుకు పెట్టాడు తెలుసా? ఇదే మనలను దేవునితో కనెక్ట్ చేస్తుంది. కాబట్టి దీని ద్వారానే దేవుని వైపు మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడు విశ్వాసాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడు అంటే ఆ విశ్వాసం అన్నదే దేవునితో మనల్ని ఆటోమేటిక్గా కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ విశ్వాసము దేవుడు లేకుండా మనం ప్రయోగించడానికి కుదరదు. విశ్వాసము మనము కలిగి ఉండాలి అంటే, విశ్వాసాన్ని మనం కనుపరచాలి అంటే, విశ్వాసం మనం విడుదల చేయాలి అంటే అది దేవుని నుండే డైరెక్ట్ అవుతుంది. హల్లెలూయా. మనలో బహుమానముగా దానిని దేవుడు తీసుకుని వచ్చి మనలో స్థాపించి దానిని స్థిరపరిచిన స్టిల్ అది దేవుని యొక్క అనుమతి లేకుండా పనిచేయదు. మనం తలంచినప్పుడు నాలో ఉన్న విశ్వాసము బయటికి విడుదల చేయబడును గాక అని మనము పలికినా కూడా అది దేవుని కనెక్షన్లోనే పనిచేస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. సో దేవుడు ఈ విధముగా మనల్ని ఆయనలోనికి ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు. నిత్యము మనం ఇలాగే ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సో ఈ విధముగా ఉన్న ఎవరైనా విశ్వాసము అది కార్యకారిగా ఉండునటువంటిదే విశ్వాసము. కాబట్టి అనగా విశ్వాసము అంటేనే అది క్రియాశీలకముగా పనిచేసేదే. కాబట్టి విశ్వాసము అనగానే అది యాక్షన్ అన్న పార్ట్లో ఎక్కువ పాల్గొనేదే. కాబట్టి అది చేసిన వెంటనే నిరీక్షణ అన్నది లభ్యమవుతుంది, నిరీక్షణ అన్నది సాధ్యమవుతుంది. కాబట్టి నిరీక్షణ అన్నదాన్ని దేవుడు మనకు అత్యంత అవసరమైన దానిగా మనకు కనపరచకపోయినా విశ్వాసం అన్న దాన్ని పెట్టాడు. ఎందుకంటే విశ్వాసమే నిరీక్షణను కూడా మనము సాధించేలాగా చేస్తుంది. కాబట్టి విశ్వాసమే మనము నిరీక్షించిన దానిని చేరుకునేలాగా చేస్తుంది. కాబట్టి దేవుడు విశ్వాసమును అతి ప్రాముఖ్యమైన దానిగా పెట్టి తద్వారా ఆయనతో మనము కనెక్షన్లో ఉండేలాగా, ఆయన అనుమతిలో మనము నివసించులాగున దేవుడు చేశాడు. హల్లెలూయా. దాని ద్వారా దేవుడు మనతో సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇది కొన్ని కార్యాల కొరకు, కొన్ని వాటి కొరకు, కొన్ని సాధించుకోవడం కొరకు మాత్రమే కాదు. మన ఉనికి దేవుని యందు విశ్వాసము ద్వారానే స్థిరపరచబడి ఉంది. మన జీవనమే దేవునిలో విశ్వాసము ద్వారా అది పెనవేయబడి ఉంది. ఎందుకు? ఆయనను నమ్మేవారే దేవునికి కావాలి. ఆయనను నమ్మడము ద్వారానే రక్షణ అన్నది ప్రారంభమైంది. ఆయన యందు విశ్వాసము ఉంచడం ద్వారానే మనం విశ్వాసముగా తీర్పు తీర్చబడ్డాము. పాపులుగా కాదు, వీరు నా బిడ్డలు, నా బిడ్డలైతే వీరు విశ్వాసులే అని దేవుడు మనకు తీర్పు తీర్చాడు. ఇక తీర్పు ఆయన తీర్చాడు అంటే దానిని ఎవరు రివర్స్ చేయలేరు. He declared us, He justified us and He declared us to be His followers. Hallelujah. The faith builders. We are the faith builders. Hallelujah. So the best part of our lives is always the faith of God. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఈ విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము సంతృప్తి పరచలేము. ఈ విశ్వాసము ద్వారానే ఆయనకు ఇష్టలై మనము సదాకాలము జీవించగలము. ఈ విధముగా జీవించే మనము మన విశ్వాసము ద్వారా అనేక మందిని
ప్రభావితం చేయగలము. ఇప్పటి వరకు ఇన్ని డిఫరెంట్ యాంగిల్స్లో మనము విశ్వాసం గురించి ధ్యానించగా, ఇప్పుడు మరొక ప్రాముఖ్యమైన ఒక వివరణను దేవుడు మనందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాడు. అదేంటో తెలుసా? విశ్వాసమే ఎందుకు అని గనక ఇన్ని విధాలుగా మనం ప్రశ్నించుకొని మరొక్కసారి విశ్వాసమే ఎందుకు అని గనక అనుకోగలిగితే, విశ్వాసమే ఒకరిని ప్రభావము చెందించగలదు కాబట్టి, విశ్వాసమే ఒకరిని ఉత్తేజింప చేయగలదు కాబట్టి, మనలో ఉన్న విశ్వాసము మన చుట్టూ ఉన్న అనేకులను ప్రభావితం చేయగలదు. బికాస్ అది కనిపించని ప్రయోగమైన విశ్వాసము మాత్రమే కాదు, ఆ విశ్వాసపు క్రియ కూడా దానికి ఉంది కాబట్టి, మరి ఈ విశ్వాసపు క్రియ కనిపించే విశ్వాసపు క్రియగా ఉంది కాబట్టి దీనిని అనేకులు చూసి ప్రభావం చెందుతారు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ లోకం దృష్టిలో అసాధ్యమైన కార్యం ఒకటి ఉందనుకోండి. దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్న, రూఢి అయిన విశ్వాసం కలిగి ఉన్న, దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న, బలమైన విశ్వాసం కలిగి ఉన్న, నిజమైన విశ్వాసగా కనుపరచవలసిన విశ్వాసం కలిగి ఉన్న మనము ఇప్పుడు లేదు, నా దేవునితో ఇది సాధ్యమే, యేసయ్యతో నాకు ఇది సాధ్యమే అని మనం లోకానికి ఛాలెంజ్ చేసి అందులో నిలవబడి వారు ఎవరికి కనిపించని విశ్వాసమును విడుదల చేయడం మాత్రమే కాదు, ఆ విశ్వాస సహితమైన జీవితాన్ని కూడా కనుపరిచి ఆ యాక్షన్ పార్ట్ను కూడా మనం అనేకులకు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక టైంకి ఆ ఫ్రూట్ మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఫ్రూట్ను పొందుకోవడం, ఆ ఫ్రూట్ను మనము ఆనందించడం అన్న దానిని మన చుట్టూ ఉన్న అనేకులు చూస్తారో, వారిలో ఆత్మీయ చలనం కలుగుతుంది, వారిలో ఆత్మీయ ఉత్తేజం కలుగుతుంది, వారు ఆత్మీయంగా ప్రభావం చెందుతారు. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? ఇది చాలా చాలా ఎక్స్పర్ట్తో కూడినది. ఇది ఒక రకంగా కింద మీద పడి పల్టీ కొట్టి ప్రయత్నించినా ఇది దొరకదే, ఇది జరగదే, ఈ కార్యము అసలు అసాధ్యము కదా, ఇది ఎలా జరిగింది అని వారు ప్రశ్న వేసుకొని పరిశీలించినప్పుడు ఇది అసాధ్యం, కానీ ఈ వ్యక్తికి జరిగింది. ప్రభువుని నమ్ముకున్న ఈ వ్యక్తికి, యేసయ్యను నమ్ముకున్న ఈ వ్యక్తికి, యేసుక్రీస్తు ద్వారా ఇది సాధ్యమని ఎంతో మందితో ఛాలెంజ్ చేసిన ఈ వ్యక్తికి ఇది జరిగింది అంటే ఇది నిజముగా దైవ కార్యముగా కనబడుతుంది. హల్లెలూయా. హి ఈజ్ అ గాడ్. గాడ్ ఇస్ గాడ్. గాడ్ కెన్ అట్రాక్ట్ ఎనీబడి ప్రొవైడెడ్ యూ షుడ్ బి అ వెసల్ టు బి అ యూజబుల్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆయన దేవుడు, ఆయన మహా గొప్ప దేవుడు, ఆయన ఏది అయినా చేయగలిగిన వాడు. అయితే నీవు ఆయన చేతిలో పాత్రగా ఉండగలిగితే, నీవు ప్రభావము చూపించదగిన పాత్రగా నీవు ఉండగలిగితే, ఆయన నీ ద్వారా ఆయన ప్రభావాన్ని అనేక మందికి కనపరుస్తాడు. అనేక జీవితములను ఆయన త్రిప్పివేయగలడు, మార్చివేయగలడు, రేపి యేసుక్రీస్తునందు వారిని ప్రేమ చేత స్వీకరించగలడు. హల్లెలూయా. మన విశ్వాసమే ఇక్కడ కీలకమైనది. కాబట్టి దీని ద్వారా దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడు అంటే, విశ్వాసము ప్రభావాన్ని కనపరుస్తుంది. దాని పేరే ఫెలోషిప్ ఆఫ్ అవర్ ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. ఫెలోషిప్ ఆఫ్ అవర్ ఫెయిత్. That means the communication of our faith should be very, very important in our lives. మనం తింటున్నాం, మనం బాగున్నాం, మనం ఆశీర్వదింపబడ్డాం, మనం క్షేమాన్ని పొందుతూ ఉన్నాం, మనము ఆరోగ్యవంతంగా ఉన్నాం, మనం స్వస్థత చెందాం, మనం దీవెనలు పొందుతూ ఉన్నాం. అయితే ఇతరుల గురించి ఏంటి? ఇదే ఈరోజు మనం ఆలోచించాలి. ఇతరుల గురించి ఏంటి అని నువ్వు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీ యందే దానిని దేవుడు ఎప్పుడో ఉంచేశాడు. అదే విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని నీవు కనుపరచవలసినంతగా నీవు కనుపరుస్తే చాలు, అది చేయవలసిన పని ఎంతో గొప్పగా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు చేయవలసింది ఒకే ఒకటి. యూ నీడ్ టు కమ్యూనికేట్ యువర్ ఫెయిత్, ద ఫెలోషిప్ ఆఫ్ యువర్ ఫెయిత్. Of your faith. It is your faith, and the fellowship of your faith shall motivate and inspire
and impact the known world around you. నీ చుట్టూన్న వారిని, నీ చుట్టూన్న ప్రపంచాన్ని నీ యొక్క విశ్వాసము మార్చగలదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీ విశ్వాసము గనక ఇతరులకు కమ్యూనికేట్ అవ్వగలిగితే, అది నీ జీవితంలో జరిగే కార్యాలను బట్టి కావచ్చు, నీ యొక్క విశ్వాస సహితమైన సాక్ష్యమును నీవు అనేకులకు పంచుకోవడం కావచ్చు, నీ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తే సర్వస్వమని, ఆధారమని నీవు పంచుకోవడం కావచ్చు. వీటన్నిటి ద్వారా కమ్యూనికేషన్ ఆఫ్ ఫెయిత్ అన్నది జరుగుతుంది. ఫెలోషిప్ ఆఫ్ యువర్ ఫెయిత్ అన్నది నీ ద్వారా ఈ భూమి పైన ఆయన రాజ్యములో ఏర్పాటు అవుతుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అండ్ దిస్ వెరీ కమ్యూనికేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్, వెన్ ఇట్ విల్ బికమ్ ఇఫెక్చువల్, దెన్ యూ కెన్ టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. And it is our faith, and it is the expression of our faith, it is the communication of our faith that would create the fellowship of our faith unto so many. Hallelujah, hallelujah. తద్వారా అనేక మంది మన విశ్వాసములో పాలు పంపులు పొందడం జరుగుతుంది. అనేక మంది మన విశ్వాసములో పాలు పంపులు పొందడం అంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, లేదంటే నీ విశ్వాసాన్ని కనుపరుస్తే, నీ చుట్టూ ఉన్న ఒక 10 మంది వచ్చి నీతో పాటు విశ్వాసం కలిగి ఉండడమా? నీ ఇంటి చుట్టూ ఉన్న 10 ఇండ్ల వారు వచ్చి నీతో పాటు ప్రార్థించడమా? విశ్వాసములో పాలివారు ఒకట అనగా ఏంటి? విశ్వాసములో పాలివారు అవ్వడం అంటే ఇవన్నీ కాదు, కానీ నీ విశ్వాసాన్ని వారు కనుగొంటే అదే విశ్వాసములో పాలివారొకట. నీవు నిజమైన విశ్వాసివి అని కనుగొంటే చాలు, నీ విశ్వాసములో ఇతరులు పాలివారైనట్లే. నీవు విశ్వాసవి అని నీ యొక్క విశ్వాసములో ఇతరులు పాల్గొంటారు, నీ యొక్క విశ్వాస ప్రభావం చేత. హల్లెలూయా. నీ విశ్వాసమునందు పాల్గొనడం అంటే నీవు నిజముగా విశ్వాసవి అని ఎప్పుడైతే కనుగొంటారో అదే ఇతరులు నీ విశ్వాసమునందు పాల్గొనడం. అదే వారిని దేవుని రాజ్యం వైపు ఆకర్షిస్తుంది, అదే వారిని సువార్త వైపు మరలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని చేతికి వారు అప్పగింపబడిన వాళ్ళుగా అయ్యెదరు నీ విశ్వాసం వలన. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడే అనేక మందిని ఆకర్షించి వారిని సువార్తకు ఎక్స్పోజ్ చేస్తాడు అని మనం అనుకుంటూ ఉండొచ్చు. ఈరోజు నీవు తెలుసుకో, అందులో నీవు కూడా పార్ట్. యూ హ్యావ్ అ రోల్ టు ప్లే ఇన్ ది అమేజింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బృహత్తరమైన కార్యాచరణలో నీవు కూడా ఉన్నావు. నీ విశ్వాసమే కీలకము. నీవు దేవుని యొక్క కృప చొప్పున విశ్వాసం కలిగి జీవించగలిగితే, ప్రభావాన్ని కనుపరిచే విశ్వాసగా నీవు జీవించగలిగితే, నీ విశ్వాసాన్ని కమ్యూనికేట్ చేయగలిగిన, ఫెలోషిప్గా ఇతరులకు ఇవ్వగలిగిన విశ్వాసిగా నీవు జీవించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు పాత్రగా. నీ ద్వారా అనేకులను ఆయన యొద్దకు పోగు చేసుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఆయన మరో మెట్టుగా వారిని సువార్తకు ఎక్స్పోజ్ చేస్తాడు. హల్లెలూయా. సువార్తీకరణకు వారిని బద్దులుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి నీవు ఇక్కడ కీలకమై ఉన్నావు, అతి ప్రాముఖ్యమైన వాడివిగా దానవుగా ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధముగా మనము చేయవలసిన కార్యము మనము చేస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తానికి మనము అనుకూలమైన వారముగా ఉంటాము, సహకరించిన వాళ్ళుగా మనము తోడ్పడిన వాళ్ళముగా ఉంటాము. తద్వారా అత్యున్నతముగా ఆశీర్వదింపబడతాము. సువార్తీకరణ యొక్క ఆశీర్వాదము, దాని యొక్క ఫ్రూట్స్ అన్నీ కూడా మన జీవితంలో మనము భుజిస్తాము. దాని యొక్క ప్రభావం చెంది
యేసుక్రీస్తునందే మరలా మనము అతిశయించడం జరుగుతుంది. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, ద కమ్యూనికేషన్ ఆఫ్ దై ఫెయిత్ may become effectual, and I urge you and I pray for you that your faith may become effectual. Not just you communicate your faith, but it should also become effectual. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన విశ్వాసము, ఆ విశ్వాసము అనేకులకు మనము పంచుకోవడము, తద్వారా అనేక మంది ప్రభావము చెందుట అన్నది ఇంకా 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 గొప్పగా జరగాలి అని పౌలు కోరుకుంటూ ఉన్నాడు. ఈ కార్యము ఇంకా కార్యకారి కావాలి అని నేను కోరుకుంటూ ఉన్నా. అంటే పౌలు దృష్టిలో అర్థం ఏంటో తెలుసా? ఐ వాంట్ దిస్ ఫెలోషిప్ ఆఫ్ యువర్ ఫెయిత్ టు బి సూపర్ సక్సెస్ఫుల్. ఇది అంతా ఇంత ఒక ముక్క, రెండు ముక్కలు, ఒక పాళ్ళు, రెండు పాళ్ళు కాదు, కానీ హైయెస్ట్ రిగార్డ్లో ఇది సక్సెస్ అవ్వాలి. నీ విశ్వాసము ద్వారా అనేక మంది ప్రభావం చెందాలి. ఇది ఎంత సక్సెస్ అవ్వాలి అంటే ఇది సూపర్ సక్సెస్గా అవ్వాలి అని నేను కోరుకుంటూ ఉన్నా. నేను నీ కోసం ప్రార్థిస్తూ ఉన్నా అని పౌలు ఒక వ్యక్తి గురించి జీవగ్రంథమైన బైబిల్లో వ్రాయడం జరిగింది. దీని ద్వారానే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆల్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ ద కమ్యూనికేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్ షుడ్ బి మేడ్ a super success in Christ Jesus. Let this manifestation of our faith or the sharing of our faith, ఈ రోజుల్లో షేరింగ్ అన్నది సర్వసాధారణమైనది. అయితే మన ఫెయిత్ యొక్క షేరింగ్ ఎంత సాధారణంగా, సర్వసాధారణంగా ఉందో మనం చూసుకోవాలి. అది మన కుటుంబమే కావచ్చు, మన సంఘమే కావచ్చు, ఇంకొక సంఘమే కావచ్చు, ఇంకొక గుంపైన క్రైస్తవులే కావచ్చు, లోకము కూడా కావచ్చు. మన విశ్వాసము కమ్యూనికేట్ అవుతూ ఉందా? ఆర్ వి ఇన్ ది ఫెలోషిప్ ఆఫ్ అవర్ ఫెయిత్? ఆర్ వి బ్రింగింగ్ సంబడి ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ అవర్ ఫెయిత్? ఆర్ వి అట్రాక్టింగ్ సంబడి ఇన్ టు ది ఫెలోషిప్ ఆఫ్ అవర్ ఫెయిత్? వీ నీడ్ టు ఎగ్జామిన్. హల్లెలూయా. ఈ కార్యములో మనము సక్సెస్ఫుల్ అవ్వాలి అని మనం ప్రార్థించాలి. ఆ విధముగా మనం పాటుపడాలి. ఆ రోజున పౌలు ఎలా కోరుకున్నాడో ఎగ్జాక్ట్లీ అలాగ దేవుడు మన జీవితంలో కోరుకుంటూ ఉన్నాడు. మనము సూపర్ సక్సెస్ అవ్వాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన విశ్వాసాన్ని షేర్ చేయుటలో అది కార్యకారి అవ్వాలి అని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో కార్యకారి అంటే అది ఇక పర్మనెంట్గా సక్సెస్ అని అర్థం. ఈ విధమైనటువంటి విశ్వాస ప్రయాణమే మనము కొనసాగించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగి మన ఆత్మీయ జీవితమును నేర్చుకున్న విశ్వాసము ప్రకారము ఇంటి వలె కట్టుకుంటూ మనము స్తుతి గానాలు చేస్తూ, కృతజ్ఞతాస్తుతులు చేస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దారియందు విస్తరిస్తూ మనము ఆయన యందే మన ప్రభువును, రక్షకుడును, మనల్ని పేరు పెట్టి పిలిచిన మన యేసుక్రీస్తునందు ఏ విధముగా మనము ఆరంభింపబడ్డామో అలాగే ఆయన యందే స్థిరులై ఆయన పైనే మనము స్థిరమైన బుద్ధితో నిలవబడి ఆయన యందే మనము కొనసాగింపబడాలి అని దేవాతి దేవుడు ఈ మూలముగా కోరుకుంటున్నాడు. దేవుని నామనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. చివరిగా పౌలు ఏమని కోరుకుంటున్నాడు అంటే ఈ విధమైనటువంటి ఫెలోషిప్ ఆఫ్ అవర్ ఫెయిత్ అన్నది కార్యకారిగా అవ్వాలి అంటే ఒకటి మన జీవితంలో మరలా ప్రాముఖ్యమైన దానిగా పౌలు పరిచయం చేస్తున్నాడు, వివరిస్తూ ఉన్నాడు. అదేమిటంటే we need to acknowledge every good thing which God has credited into our lives in Christ Jesus. Hallelujah. క్రీస్తునందు మన తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి శ్రేష్టమైన వరమును మనము గ్రహించుకొనవలెను. Are we acknowledging what God has done at the very gift of salvation into our lives?
గొప్ప బహుమానమైన రక్షణను దేవుడు మనకు అనుగ్రహించగా, ఈ రక్షణ యందు మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏ బహుమానములను ఆయన అనుగ్రహించాడు, ఏ శ్రేష్టమైన వరములను దేవుడు మనకు పెంపొందించాడో, మన జీవితంలో ఆయన కుమ్మరించాడు, వాటిని గ్రహించి ధ్యానిస్తూ ఉన్నామా? వాటిని నెమరు వేసుకుంటూ ఉన్నామా? నువ్వు ఎంతగా వీటి యందు నీవు ధ్యానం కలిగి ఉంటావో, వీటిని ఎంతగా నీవు నెమరు వేసుకుంటావో, వీటిని ఎంతగా నీవు గ్రహించుకుంటావో, హల్లెలూయా, దీని యొక్క రిఫ్లెక్షన్ మరలా ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. అదే విశ్వాసము, దాని యొక్క ప్రభావము. క్రీస్తునందు మన యందున్న ప్రతి శ్రేష్టమైన వరమును అనుభవపూర్వకముగా మనము ఎరుగుట అన్నది అత్యంత కీలకమైనది. అప్పుడు ఇతరులు మన విశ్వాసములో పాలివారు అగుట అన్నది తప్పక కార్యకారిగా అవుతుంది అన్నదే దీని ద్వారా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దట్ మీన్స్ ద మోర్ వి అక్నాలెడ్జ్ every good thing that God has in us, the more would be the communication of our faith becoming effectual. ఎంత ఎక్కువగా మనము ఆయన శ్రేష్టమైన వరములను అనుభవపూర్వకంగా ధ్యానిస్తామో, అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో, వాటిని స్మరించుకుంటా ఉంటామో, అంత ఎక్కువగా మన విశ్వాసమును శక్తివంతముగా కార్యము సాధించినంతగా ఇతరులతో మనము పంచుకోగలము. అనగా మన షేరింగ్ ఆఫ్ అవర్ ఫెయిత్ అనేది సూపర్ సక్సెస్ఫుల్గా అవ్వగలదు ఎప్పుడైతే మనము అనుభవపూర్వకముగా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వరములను ఎంత గొప్పగా ధ్యానిస్తామో అంత గొప్పగా ఈ కార్యము మన జీవితంలో సాధ్యమవుతుంది. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. So we need to acknowledge the truth of this acknowledgement, that we need to acknowledge every good things which is in us in Christ Jesus, so that our communication of our faith will definitely become effectual in so many people's lives. ఫిలెమోను 6లో దేవుడు అంటూ ఉన్నాడు, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమునందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. దట్ ది కమ్యూనికేషన్ ఆఫ్ దై ఫెయిత్ మే బికమ్ ఎఫెక్చువల్ బై ది అక్నాలెడ్జింగ్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్ విచ్ ఈస్ ఇన్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దట్స్ ద లెసన్ ఆఫ్ అవర్ ఫెయిత్ and the communication of our faith, and bringing so many into the fellowship of our faith. Hallelujah. We have a part to play in bringing so many people into the fellowship of our faith. That's why faith fellowship. We need to learn more about faith fellowship right from today. Let us bring so many people into our faith fellowship. Let we inspire so many people by sharing our faith, by communicating our faith. ఈ గుణము మన విశ్వాసానికి ఉంది కాబట్టి దేవుడు ఇంత గొప్ప సమాచారాన్ని మనకు అనుగ్రహించాడు. ఇన్ని చెప్పుకున్న ఇక్కడ కీలకమైంది విశ్వాసమే. అయితే దీన్ని మనము బాధ్యతగా తీసుకుని ఏం చేయాలి? విశ్వాసం యొక్క ప్రభావము మన జీవితంలోనే కాదు, ఇతరుల జీవితంలో కూడా పనిచేయాలి. అంటే నా విశ్వాసమును, విశ్వాస జీవితమును, నా యందు క్రీస్తు ఉన్నాడు అన్న సంగతిని, నేను క్రీస్తునందు ఏ విధముగా ఉన్నాను అన్న సంగతిని, యేసుక్రీస్తు పైన నేను ఏ విధముగా ఆధారపడి ఉన్నాను అన్న సంగతిని నేను కనుపరుస్తాను, ఇతరులతో నేను పంచుకుంటాను, అనేక మందికి నేను దీన్ని కమ్యూనికేట్ చేస్తాను అని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ఆ విధముగా ప్రవర్తిస్తామో దేవుడు చేయవలసిన కార్యములన్నీ ఆటోమేటిక్గా దేవుడు చేస్తాడు. అవన్నీ కూడా దేవుని శక్తి, దేవుని ప్రభావము, దేవుని ఆత్మ ద్వారా ఆటోమేటిక్గా మన జీవితంలో పని చేస్తూ ఉంటాయి. వాటి ఆశీర్వాదములు, వాటి ఫలములు, వాటి యొక్క ఫ్రూట్స్ మనము
మన జీవితం అంతా భుజిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు. ఫెయిత్ ఫెలోషిప్ని మీరు మాకు అనుగ్రహించారు. మాలో మీరు విశ్వాసాన్ని పెట్టి విశ్వాస సహితమైన జీవితము, విశ్వాసిగా శక్తివంతముగా ఎలా జీవించాలో అన్న సంగతిని మీరు నేర్పించారు నాయన. ఆ విధముగా నాయన ఇదిగో నాయన మా యొక్క నాయన విశ్వాసం యొక్క నాయన ఇదిగో తండ్రి నాయన షేరింగ్ గురించి మీరు మాకు నేర్పించారు నాయన. కమ్యూనికేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్ అన్నది మా జీవితములలో ఎంత ప్రాముఖ్యమైనదో మీరు నేర్పించారు తండ్రి నాయన. మేము మా విశ్వాసమును, దాని యొక్క ప్రభావమును అనేక మందితో పంచుకోవడం వలన, అనేక మంది మా విశ్వాసములో పాలు పంపులు పొందడం వలన మీ రాజ్యపు కార్యం జరుగుతుంది. మీ యొక్క నాయన రాజ్యము కట్టబడుతుంది. అనేక మంది మీ రాజ్యంలోనికి ఆకర్షింపబడగలరు అన్న సత్యాన్ని మీరు మాకు నేర్పించారు. మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మేము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క బృహత్తరమైన కార్యములో చిత్తములో పాల్పంపులు పొందేదముగాక. అయితే విశ్వాసమే కీలకమైనది. ఈ విశ్వాసం యొక్క ప్రభావమే కీలకమైనది. కేవలం నాయన టైటిల్ కొరకు విశ్వాసులుగా కాక, విశ్వాసం యొక్క శక్తిని ఆశ్రయించేవాళ్ళుగా, హృదయపూర్వకముగా మిమ్మల్ని సేవించేవాళ్ళుగా, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించువాళ్ళుగా, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధికులముగా, హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించు ప్రేమికులముగా యేసు నామములో మేము జీవించదముగా తండ్రి అని పలుకుచు మా బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.